హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను భాగ్య. ఇవాల్టి మన రెసిపీ అల్లం చట్నీ అండి. స్పైసీ అల్లం చట్నీ. స్వీట్గా ఉండదు, చాలా స్పైసీగా ఉంటుంది. వేడి వేడి అన్నంలో తిన్నట్లయితే ఆహా, రుచి అద్రిపోద్దండి. చాలా టేస్టీగా ఉంటుంది, కమ్మగా ఘాటుగా ఉంటుందన్నమాట. అల్లం చట్నీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇది 1 ఇయర్ పాటు మనం నిల్వ కూడా ఉంచుకున్నా కానీ అస్సలు ఖరాబ్ కాదండి. ఇప్పుడు నేను చెప్పే పద్ధతిలో ఈ విధంగా చట్నీ చేసినట్లయితే చాలా చాలా టేస్టీగా ఉంటుంది, నిల్వ కూడా ఉంటుంది, మళ్ళీ మళ్ళీ చేసుకొని తినాలి అనిపించేంతగా టేస్ట్ ఉంటుందండి. ఇప్పుడు ఈ అల్లం చట్నీ ఎలా తయారు చేయాలో చూద్దాం. 1 కప్పు చింతపండు తీసుకోవాలి. ఇది కొత్త చింతపండు అండి. కొత్త చింతపండు అయితే మనకు కొంచెం తెల్లగా ఉంటుంది, లేదంటే కొంచెం ఎక్కువ రోజుల్లో అయితే నల్లగా ఉంటుంది కదా, మనకు కొంచెం బ్లాక్ వచ్చేస్తుంది చట్నీ అనేది. సో మనం కొత్త చింతపండు తీసుకొని ఇలా నారలు గింజలు లేకుండా చక్కగా ఫ్రెష్గా తీసేసుకోవాలి. ఒక బౌల్లో వేసుకొని ఇంకేమైనా నారలు ఉన్నాయని మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోవాలండి. ఇలా మనకు నానిన తర్వాత కూడా ఈ నారలు అనేది వచ్చేస్తాయి. ఒకవేళ ఇప్పుడు రాకుంటే కొంచెం నానబెట్టిన తర్వాత కూడా మనకు నారలు వస్తే తీసేసుకోవచ్చు. ఇప్పుడు మనం వాటర్తో ఒకసారి చక్కగా కడిగి పెట్టేసుకొని తర్వాత మళ్ళీ వాటర్ పోసి ఒక 20 నిమిషాలు నానబెట్టుకోవాలండి. చూడండి, అప్పుడు మన చింతపండు మెత్తగా అయిపోద్ది కదా. ఇలా వాటర్ వేసుకున్న తర్వాత ఒక 20 నిమిషాలు నానబెట్టుకోవాలి. 20 నిమిషాల తర్వాత మనకు చింతపండు అనేది ఈ విధంగా అయిపోతుంది. చూడండి, మెత్తగా అయిపోయింది, చూసారు కదా. ఇప్పుడు మనం వాటర్ వంపేసుకొని ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఈ చింతపండును వేసుకోవాలి. అలా వేసుకున్న తర్వాత చక్కగా మిక్స్ చేసుకోవాలి. చక్కటి పేస్ట్ లాగా మిక్స్ చేసుకుంటే మనకు చట్నీ అనేది చాలా బాగా వచ్చేస్తుంది. చూడండి, ఇప్పుడు మనకు చక్కగా మిక్స్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాం. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టుకోవాలండి. ప్యాన్ హీట్ అయిన తర్వాత మనం ఏ కప్పుతో చింతపండు తీసుకున్నామో ఆ కప్పుతో ఆయిల్ని కూడా తీసుకోవాలి. అప్పుడు మనకు చట్నీ ఆయిల్ అనేది చక్కగా సరిపోతుంది. మనకి ఎక్కువ తక్కువ అయ్యే అవకాశం ఉండదండి, మళ్ళీ కలుపుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. ఇలా ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత చింతపండు ఏ కప్పు అయితే తీసుకున్నామో అదే కప్పు అల్లం ముక్కలు కూడా తీసుకోండి. ఫ్రెష్గా పొట్టు తీసేసి చిన్న చిన్న ముక్కలుగా ఈ విధంగా కట్ చేసి మనం వేడి ఆయిల్లో వేసుకోవాలి. ఇలా వేసుకొని ఫ్రై చేసుకుంటే ఏంటంటే ఏదైనా తడి ఉంటే ఆయిల్లో వెళ్ళిపోద్ది అన్నమాట. సో అలా మనం చక్కగా ఫ్రై చేసుకోవాలి. మరీ ఎక్కువగా కూడా ఫ్రై చేసుకుంటే టేస్ట్ ఉండదండి. ఒక మీడియంగా ఫ్రై చేసుకోవాలి అల్లం ముక్కలు అనేది. మరీ పచ్చిది వేసుకుంటే ఏంటంటే అల్లం ఘాటు ఎక్కువగా ఉంటుంది. మనకి ఆయిల్లో ఫ్రై అయితే కొంచెం ఘాటు తగ్గే అవకాశం ఉంటుందండి. కొంచెం ఏంటంటే నాలుకకు ఘాటు తగులుతుంది అనమాట. అందుకోసం మనం ఆయిల్లో చేసుకుంటే మంచి స్మెల్ వచ్చేస్తుంది, అలాగే టేస్ట్ ఉంటుంది, ఘాటు కూడా తగ్గిపోద్ది అనమాట ఇలా ఆయిల్లో ఫ్రై చేస్తే. చూడండి, ఒక 50% మనకు ఇవి ఫ్రై అయిన తర్వాత మనం అన్నీ చక్కగా పక్కన ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా అల్లం ముక్కలు అన్నింటిని తీసిన తర్వాత అదే ఆయిల్లో పోపు కోసం ఆవాలు జీలకర్ర వేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక 5-6 ఎండుమిర్చి వేసుకోవాలి. ఎండుమిర్చి చట్నీలో చాలా టేస్టీగా ఉంటాయండి. మనకు ఫ్రై అయిపోతాయి కదా, అవి అన్నంలో పెట్టుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. సో మనం ఎండుమిర్చి ఎంతైనా వేసుకోవచ్చు, తినే వాళ్ళను బట్టి మాత్రమే వేసుకోవాలి. ఇక ఒక 4-5 రెమ్మల కరివేపాకును కూడా మనం ఆయిల్లో వేసుకోవాలి. 1 స్పూను పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. ఇది ఆప్షన్ అండి, వేసుకోవాలంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు, కానీ చట్నీలలో పసుపు ఉంటేనే చాలా బాగుంటుందండి. ఇక చివరిగా మనం ఒక 2 చిటికెల అంతా ఇంగువను కూడా యాడ్ చేశాను. ఇప్పుడు మనం మిక్సీ చేసుకున్న చింతపండును ఇదే ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలి. ఇలా స్పూన్తో అడుగంటకుండా మీడియం ఫ్లేమ్లో చక్కగా రుద్దుకుంటూ, అంటే మన చింతపండు గుజ్జు ముద్దలా ఉంటుంది కాబట్టి దాన్ని ఇచ్చుకున్నట్టుగా ఇలా స్పూన్తో స్ప్రెడ్ చేస్తూ మనం ఫ్రై చేసుకోవాలి. అలానే వదిలేస్తే ఏంటంటే అడుగంటే అవకాశం ఉంటుంది. చూడండి, ఇప్పుడు ఫైనల్గా చింతపండు మొత్తం పర్ఫెక్ట్గా ఉడికిపోయి ఆయిల్ అనేది పైన తేలిపోయింది. ఇప్పుడు
మనం ఫ్రై చేసుకున్న అల్లం ముక్కల్ని కూడా పేస్ట్ చేసుకోవాలి, మిక్సీలో వేసి చక్కగా పేస్ట్ చేసుకోవాలి. ఇలా పేస్ట్ చేసుకున్న దాన్ని కూడా మనం ఈ ఆయిల్లో వేసుకోవాలి. ఇంకేదైనా తడి ఉంటే కూడా ఈ ఆయిల్లో మనకు వెళ్ళిపోద్ది అనమాట, తడి అనేది ఉండకుండా వెళ్ళిపోద్ది. సో ఇలా సిమ్లో పెట్టాను. ఇప్పుడు ఫ్లేమ్ అనేది మరీ ఎక్కువ మనకు అవసరం లేదు. ఇప్పుడు అల్లం వేసిన తర్వాత సిమ్లో పెట్టుకొని చక్కగా కలుపుకోవాలి మొత్తం. చూడండి, మనకు అల్లం కూడా చక్కగా ఫ్రై అయిపోయి ఆయిల్ అనేది సపరేట్గా విడిపోతుంది చూడండి. అలా ఉన్నప్పుడు మనం 1 కప్పు మిర్చి పౌడర్ని యాడ్ చేసుకోవాలి. మనం చింతపండు అల్లం ఏ సైజులో తీసుకున్నామో ఆయిల్ కూడా అదే సైజు కప్పుతో మిర్చి పౌడర్ని కూడా యాడ్ చేసుకున్నాను. ఎందుకంటే మిర్చి పౌడరు అంటే కారంని బట్టి యాడ్ చేసుకోవచ్చు. కొంచెం కారం ఎక్కువగా ఉంటే తక్కువ వేసుకోవచ్చు, చప్పగా ఉంటే ఇలా వేసుకోవచ్చు. తినేదాన్ని బట్టి కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. తర్వాత 1 స్పూను మెంతులు జీలకర్ర పౌడర్ అనమాట, కలిపి దంచి పెట్టుకున్నది ఉండే రెడీగా, అది వేస్తున్నాను. తర్వాత ఓన్లీ ధనియాల పొడి అనమాట, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడిని కూడా వేస్తున్నాను. వీటి వల్ల మనకు చట్నీ అనేది మంచి ఫ్లేవర్ వచ్చేస్తుంది, అలాగే టేస్ట్ కూడా వచ్చేస్తుంది. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత చివరగా కొద్దిగా బెల్లాన్ని యాడ్ చేసుకోవాలండి. లైట్గా మనకు కొంచెం ఈ ఘాటు, అల్లం ఘాటు, మిర్చి ఘాటు ఉంది కదా అండి, కొద్దిగా ఈ బెల్లం యాడ్ చేయడం వల్ల మనకి ఈ ఘాటును కొద్దిగా తగ్గిస్తుందండి. అంతేగాని మంచి స్పైసీగా మాత్రం ఉంటుంది ఈ చట్నీ అనేది. చూడండి, మనం ఎక్కువ బెల్లం యాడ్ చేస్తే ఏంటంటే చాలా స్వీట్గా ఉంటుంది. కొద్దిగా యాడ్ చేసుకుంటే ఏంటంటే టేస్ట్ కోసం యాడ్ చేయడం అండి, మన స్వీట్ కోసం కాదు ఇక్కడ. ఇది మనం రైస్లోకి తినడానికి చట్నీ అండి. ఒకవేళ మనము దోశలు, ఇడ్లీ తినాలనుకుంటే కొన్ని వాటర్ వేసి దాన్ని కొంచెం లూజ్గా చేసుకొని ఏ కన్సిస్టెన్సీలో ఉంటే తినొచ్చు అనుకునే వాళ్ళు అలా దాంట్లో వాటర్ వేసుకొని తినొచ్చు. బట్ ఇది మాత్రం రైస్లోకి తింటే సూపర్గా ఉంటుందండి, చాలా ఎక్సలెంట్గా ఉంటుంది, సూపర్ టేస్ట్. అసలు వేడి అన్నంలో తినాలి కానీ ఆ టేస్టే వేరబ్బా, చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం ఎక్కువ బెల్లం వేసుకున్నామండి, స్వీట్గా ఉంటుంది, కొంచెం స్పైసీగా తినే వాళ్ళకు బాగుండదు కదా. అందుకే ఈ చట్నీ స్పైసీగా ఉండడం కోసమే అండి. చాలా టేస్టీగా ఉంది, నాకైతే సూపర్గా నచ్చిందండి. ఈ చట్నీ ఊరిన తర్వాత ఒక 2 డేస్ తర్వాత ఆయిల్ అనేది పైకి వస్తుంది. ఎందుకంటే అల్లం కొంచెం ఆగాలి అండి, 2 డేస్ పడుతుంది. 2 డేస్ తర్వాత ఆయిల్ అనేది మనకు పైకి తేలిపోద్ది. అప్పుడు మనకి ఆయిల్ పైన ఉంటే చట్నీ అనేది ఖరాబ్ కాదు, ఎన్ని రోజులైనా ఉంటుంది. ఇంకా ఫ్రిడ్జ్లో నిల్వ చేసుకుంటే మనకి ఎక్కువ కాలం ఉంటుందన్నమాట. 2 డేస్ తర్వాత ఈ చట్నీ తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు మనకి ఇది ఇప్పుడే పెట్టాం కాబట్టి ఇలా కనబడుతుంది. స్పైసీగా తినే వాళ్ళకు ఈ చట్నీ అదుర్సండి, చాలా బాగుంటుంది. వేడి అన్నంలో తింటే గిన్నెడు అన్నం తినడం మాత్రం ఖాయం అబ్బా, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, మళ్ళీ చేసుకొని తింటారు. చాలా టేస్టీగా ఉంది, ఎందుకంటే ఇది రైస్లోకి చాలా సూపర్గా ఉంటుంది. ఒకవేళ మీరు బ్రేక్ఫాస్ట్లో, ఇడ్లీలో కానీ దోశల్లో కానీ దీన్ని తినాలి అంటే కొంచెంగా తీసుకొని అందులో వాటర్ యాడ్ చేసి మనం తినేదాన్ని బట్టి వాటర్ యాడ్ చేసుకొని తీసుకోవచ్చండి. ఇలా చట్నీగా ఉండి రైస్లో తింటే మాత్రం చాలా టేస్టీగా ఉంది. నాకైతే బాగా నచ్చింది అబ్బా, ఎందుకంటే నేను స్పైసీగా తింటాను కొద్దిగా, కాబట్టి నేను ఇలా చేసుకున్నాను. మీరు కూడా స్పైసీగా తినే వాళ్ళు ఎవరైనా ఉంటే చట్నీని ఇలా చేసుకొని తినండి అబ్బా, చాలా బాగుంటుంది.